వచ్చేసి సంఖ్యాకాండం 7వ అధ్యాయము 30 నుండి కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. 7వ అధ్యాయం 30 నుండి మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ ప్రతి గోత్రంలో ప్రధానులైన వారు తమ తమ బలులు అర్పిస్తూ వచ్చారు. అందరూ కూడా ఒకే రకమైన బలులు అర్పించాలి. నేటి దినాల్లో మనమందరం కూడా యాజకులము. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి బలిని కూడా మన కొరకు తాను చేశాడు. ఒకే బలి ద్వారా బలులన్నింటినీ కూడా సంపూర్ణం చేశాడు. మనం కూడా 1 Peter 2:9 ప్రకారం మనమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారమే, విమోచింపబడిన వారమే, రాజులైన యాజక సమూహంలో చేర్చారు. కనుక మనమందరం కూడా యాజక ధర్మం చేయాలి. అయితే యాజక ధర్మం చేసేటప్పుడు మనలో అపవిత్రత అనేది ఉండదు. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఆత్మ పేరే పరిశుద్ధత. కాబట్టి మనలో అపవిత్రత వచ్చినప్పుడు, అవిధేయత వచ్చినప్పుడు, లేకపోతే యాజక ధర్మం జరిగించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో దుఃఖపడుతూ ఉంటాడు. విమోచన దినం వరకు కూడా మన హృదయంలో తాను ఉంటాడు. పరిశుద్ధాత్మలో మనం ముద్రింపబడ్డాం, దేవుని సొత్తుగా ఉన్నాం అన్నమాట. సో పరిశుద్ధాత్మను మనం అతిథిగా ఉంచకూడదు, కానీ మనమే అతిథులుగా ఉంటూ పరిశుద్ధాత్మను అనుసరించే వరకు ఉండాలి. పరిశుద్ధాత్మ ఎట్లా నడిపిస్తాడంటే వాక్యానుసారంగా నడిపిస్తాడు. అందుకనే వాక్యాన్ని నేర్చుకుని ఏ పరిచర్య చేసినప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ, ఆరాధన చేసినప్పటికీ, సువార్త చేసినప్పటికీ, మరి ఏ ఇతర పరిచర్య చేసినప్పటికీ, ఈవెన్ పాటలు కూడా ఆత్మానుసారంగా ఉండాలి, వాయిద్యాలు కూడా ఆత్మానుసారంగా ఉండాలి. అందుకని సహవాసంలో భక్సింగ్ గారు వీటన్నిటినీ కూడా తనకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి ఇవన్నీ కూడా మితంగా పెట్టారు. మనం వేరే దగ్గర చూస్తే విమర్శించడం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న పద్ధతులన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, లోకాన్ని పూర్తిగా లేదని చెప్పలేము, కానీ చాలా వరకు ఏం చేస్తామంటే దాన్ని అదుపు చేయాలి. ఎవరికైతే నడిపించే నాయకులకి అటువంటి ప్రత్యక్షత లేదో, వాక్య ప్రత్యక్షత లేదో, వారి సమస్తాన్ని కూడా ఏం చేస్తారు, వదిలేస్తారు. లేకపోతే ప్రజలు ఏం చేస్తే ఆకర్షింపబడతారనే విధానాలను పెడుతున్నారు అన్నమాట. అయితే మనుషులు సమకూర్చి వాళ్ళు ఏం చేయాలి, ఒక ఆత్మను సంపాదించిన తర్వాత ఆత్మను మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు సిద్ధపరచాలి, యాజక ధర్మం జరిగించేటట్టుగా సిద్ధపరచాలి, ప్రభువుని సేవించేటట్టుగా సిద్ధపరచాలి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు వారు సరిగా నేర్చుకునేటట్టుగా మనం చేయాలి. ప్రతి ఆత్మకి అటువంటి బాధ్యత ఉంది. ఒక వ్యక్తినే మనం తరచూ చూసుకుంటూ ఉంటాం, అందరికీ తెలిసిందే. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 31వ వచనం నుండి తీయనవసరం లేదు, అందరికీ తెలిసిందే. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. సో ఈ వ్యక్తి ఎవరై అంటే ఆదాము అన్నమాట. ఆదాముని దేవుడు ఎక్కడ పెట్టాడంటే ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా పరదేశకి గుర్తుగా ఉంది. పెట్టిన తర్వాత అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఎందుకంటే భూలోకాన్ని, పరలోకాన్ని రెండింటినీ తన ముందు పెట్టాడు. మరణ మార్గాన్ని, జీవ మార్గాన్ని పెట్టాడు. జీవ వృక్షాన్ని పెట్టాడు, తర్వాత మరణ వృక్షాన్ని పెట్టాడు, పాప మరణాలను తెచ్చే వృక్షాన్ని పెట్టాడు. అది లోకానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఆదాము ఎదుట ఏం కోరుకున్నారు వాళ్ళు? మరణాన్ని, పాపాన్నే కోరుకున్నారు, మరణాన్నే కోరుకున్నారు. దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ముందుగానే వాటిని చెప్పినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ దినాల్లో కూడా మనం వస్తున్నాము, దేవుని వాక్యంలో ఉన్న సత్యాలని దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు కొంతమంది పాటించట్లేదు. మంచిగా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, పాటించట్లేదు. ముఖ్యంగా యవనస్తులు కదా, అందరు యవనస్తులు కాదు, ఇలాంటి కొంతమంది యవనస్తులు. ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు,
చదువుతారు, మూడో రోజు అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే వ్యాపకాలు ఎక్కువైపోతుంది. అలా లేకుండా ఇప్పుడు కూడా లేచినప్పటి నుంచి మన మనసు ఎవరి మీదకి వెళ్ళాలి? అందరికీ సమాధానం కావాలి, శాంతి సంతోషాలు కావాలి, అన్నీ కావాలి, ఆశీర్వాదాలు. కానీ మనసు మాత్రం ప్రభు మీద ఉంది. ఎవరి మనసు నీ మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, చేసేది కాపాడదు అని ఎక్కడున్నమాట? యెషయా గ్రంథం 26:3 ఉంది. చదవండి, నేను చెప్పింది కరెక్టే కాదు ఒకసారి చూడండి. చదవండి, ఎవరైనా బాగా చదివేవాళ్ళు, స్పష్టంగా చదివేవాళ్ళు. ఇప్పుడు ఎవని మనసు నీ మీద అనుకును కాపాడదు, ఉంచదు కాదు కదండి. ఎవరు అయితే మన మనసు ఎప్పుడు లేచినప్పటి నుంచి కూడా వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. తిండిపోతుల మనసు దేని మీదకి వెళ్ళిపోతుంది? తిండి మీదకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఆటలు పాటలు కావాల్సిన వాళ్ళు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది. కొంతమందికి మంచం కావాలి, ఇంకా ఇంకా కొంచెం. స్వామి ఏం చేస్తాడంటే ఆ తలుపు ఈర్సు మీద, అంటే హించు మీద ఎలా తిరుగుతుందో అలాగే తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం హెచ్చరింపు ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలండి? మంచి హృదయంతో తీసుకుని సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితం శాశ్వతమైనది, కానీ ఈ లోక జీవితం శాశ్వతమైనది కాదు. ఈరోజు వరకు, ఈ క్షణం వరకు బాగానే ఉండొచ్చు, కానీ ఏమవుతుందో మనకు తెలియదు. పడుకున్న తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. లోకం అంతా కూడా అన్ని విషయాలు కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఉంటుంది. కనుక ఈ లోక విషయంలో మనకి నిరీక్షణ లేదు, కానీ రక్షణ విషయంలో నిరీక్షణ ఉంది కదా. ఆత్మ విషయంలో నిరీక్షణ ఉంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. నిత్యమైన వాటిని మనకి ఇవ్వాలని యేసుకులు వచ్చి ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. మనకు అర్హత లేదు, మనం యూదులం కాదు, యూదులతో ఇశ్రాయేలుతో పౌరులం కాదు, వాగ్దాన నిబంధన లేదు. వారికే వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానమును నిన్ను బట్టి నేను రక్షిస్తానని చెప్పాడు. సో అలాగా తర్వాత యేసుక్రీస్తు ప్రభువును పంపిస్తాం కాబట్టి యేసుక్రీస్తులో భూమి మీద ఉన్న సకల కుటుంబాలను కూడా రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు. మొదట యూదులకి, ఇశ్రాయేలుకి. కాబట్టి వారు నిరాకరించారు కాబట్టి ఆ రక్షణ మనకు వచ్చిందన్నమాట. వారు ఎరకి యేసు ప్రభువుని సిలువ వేశారు. మనం కూడా ఎరిగి సిలువ వేస్తున్నాం, అది గొప్ప సంగతి కదా. వారు ఏం చేశారు? వాళ్ళు గుడ్డితనం చేయబడి ఇప్పుడు ఎరిగాం, వింటున్నాం, కానీ మళ్ళీ పాటించట్లేదు. ఆరాధన చేయమంటే చేయరు, ప్రార్థన చేయమంటే చేయరు, సువార్తకు రమ్మంటే రారు. కష్టం అయిపోతుంది కదా. మరి యేసుప్రభు ఎంత కష్టపడ్డాడు మనకు. సో ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు అన్నీ కావాలంటే, దేవుని కాపుదల భద్రత కావాలంటే, ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే, అంటే సుఖం అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో అనేకమైన భయభీతులు ఉన్నాయి. లేచినప్పటి నుంచి ఇప్పుడు ఏదో రకమైన భయం, భారాలు, వీటన్నిటిలో దేవుని సహాయం మనకు కావాలంటే దేవుని ఎప్పుడు కూడా ఆశ్రయించాలి, ఆయన వైపు చూడాలి, జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. విన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. కొంతమంది వింటున్నారు, మైండ్లో దాన్ని పెట్టుకుంటున్నారు, విన్న తర్వాత కొద్దిగా అర్థం కాకపోతే మళ్ళీ వింటున్నారు, లింక్ కూడా పంపిస్తున్నారు. ఈ టెక్నాలజీని మనం ఆత్మీయంగా ఉపయోగించుకోవాలి, కానీ భౌతిక విషయాలకి ఎక్కువ ఉపయోగిస్తాం. ఎప్పుడు కూడా ఏదోటి యూట్యూబ్ ఏదో తీసి ఏం చేస్తామండి? భౌతిక విషయాలే చూస్తూ ఉంటాం. ఏది చూసుకోవాలి? అవసరాన్ని బట్టి అది కూడా చూడండి, వద్దంటలేదు. కానీ ముందుగా మనం ఆత్మీయ విషయాలు కూడా ఏం చేయాలి? చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే అలాగా వారు ఒక్కొక్కరు గోత్రానికి గుర్తుగా తీసుకుని వచ్చారు బలులన్నీ కూడా. ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్షణ పొందిన మనమంతా కూడా యాజకులం కనుక మనం అందరం కూడా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాలి. ఆదివారం అర్పించాలి, సోమవారం శనివారం దాకా కూడా
అర్పించాలి, అనుదినము కూడా అర్పించాలి. మన భక్తులు ఇప్పుడు దావీదు లాంటి వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళు రోజుకి 7 సార్లు నేను స్తుతించానంటాడు. దేవుని ఎన్నిసార్లు పొగిడాడు? 7 సార్లు ఆరాధించి స్తుతించాడు. తర్వాత నేను ముమ్మారు ప్రార్థన చేశాడు కదా. అపోస్తలుడు పౌలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు. అంటే ఆయన భౌతిక విషయాల కొరకు ఎప్పుడైతే చేశాడో తనలో ఉన్న బలహీనతను బట్టి ఈ బలహీనత తొలగించి ప్రభువా శరీరంలో మంచి ఆరోగ్యం కలిగి ఉంటే నేను సేవిస్తాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదు. అందుకనే చెప్తాను నేను మొట్టమొదటిగా దేని కొరకు ప్రార్థన చేయాలి. అవి కొన్నిసార్లు ఏం చేస్తాయంటే మనం ఆత్మీయంగా సోమర్లం అవుతామని, ఆత్మీయంగా బలహీనం అవుతామని శరీరం ఏదో పెడతాడు, ఏదో ఒక సమస్య, ఏదో శ్రమ, ఏదో కష్టం, నష్టం ఇవన్నీ పెడతాడు. సో దాన్ని అంతటిని బట్టి మనం ఎలాగ ఉండాలి? మనకి ఉండాలి, దేవునికి లోబడే వారికి ఉండాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారికి ఉండాలి. దావీదు అంటాడు, శ్రమ కలుగుకు మునుపు నేను కీర్తన 119 చదవండి. కీర్తన సామ్ 119:71 చదవండి ఎవరైనా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి మేలైందా తేలైందా? కట్టడు. అంతకుముందు ఏం చేశాడు? వాక్యం నేర్చుకోకుండానే మందసాన్ని తీసుకొచ్చేసాడు కదండి. వాక్యం నేర్చుకోకుండానే విశ్వాసంలో బలహీనుడయ్యాడు. వాక్యం అంటే ఎప్పుడు కూడా విశ్వాసంలో మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుడిని ఎప్పుడు కూడా వాక్యం వినే కొద్దీ నూతన పరుస్తూ ఉంటుంది. అందుకని ఏం చేశాడు? విశ్వాసాన్ని కోల్పోయి కాల్పన బలాన్ని, సోల్జర్స్ని, లేకపోతే సైన్యాన్ని లెక్కపెట్టాడు. లెక్కపెట్టినప్పుడు ఏమైందండి? నువ్వు నా మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డావు కాబట్టి ఏమైంది? 70,000 మంది చచ్చిపోయారు తెగులు వచ్చి. అప్పుడే కరోనా వచ్చి, ప్లేగ్ కరోనా వచ్చి చచ్చిపోయారు. అలాగా అనేక నష్టాలు పొంది తనకి ఏమవ్వలేదు, కానీ తాను చేసిన తప్పులన్నీ కూడా ఇతరుల మీద పడింది. అందుకనే తాను యథార్థంగా ప్రార్థన చేస్తాడు. దేవా, నేను పాపం చేసింది నేను, వీళ్ళు అమాయకులు చనిపోతున్నారు అని చెప్పాడు. అప్పుడు కరోనా కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ తెగులు ఆగింది కాబట్టి అక్కడ మందిర స్థలంగా దాన్ని ఏర్పాటు చేశారు. సొలొమోను కూడా అక్కడే మందిరాన్ని కట్టాడు అన్నమాట. ఓకేనండి. అందుకనే వాక్యం ఎప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత విశ్వాసంలో బలపరుస్తుంది. దావీదు చేసినటువంటి పొరపాట్లు చేయాలి. మొదట్లో నడిపించాడు. వాక్యం సరిగ్గా తెలియనప్పటికీ కూడా గొలియాతుని చంపే విశ్వాసం ఇచ్చాడు. తర్వాత ఏమైపోయిందండి? స్థిరపడే కొద్ది ఏమవుతుంది? భౌతిక విషయాల్లో స్థిరపడే కొద్ది ఏమవుతుందంటే గర్వం ఎక్కువైపోతుంది. ఇష్టానుసారంగా చేస్తూ ఉంటుంది. నేను కూడా చూస్తూ ఉంటాను కదండి. బోధకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ విధంగా ఎప్పుడు కూడా దేని మనసు ఉందా లేదా అనేది ఎప్పుడూ కూడా పరీక్షించుకోవాలి. ప్రతి వారు జాగ్రత్తగా ఉండి అలా చేయాలి. సరే, ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎన్ని గోత్ర పెద్దల గురించి చూసాం? ముగ్గురు కదా. మొదటి ఎవరు? యోధా గోత్రం. రెండోది ఎవరు? ఇస్సాకార్. వెరీ గుడ్. మూడోది ఎవరు? జబూలు ఉంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు నాలుగవది 30 కదా. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానమైన ఏలీసూరు తీసుకొచ్చాడు కదా. కాబట్టి ఎవరి గోత్రం వచ్చింది? రూబేనీయుల గోత్రం. సో రూబేన్ అంటే అర్థం తెలుసా? రూబేన్ అంటే యెహోవా నా శ్రమను చూసిన కనుక దీనికి రూబేన్ అని పేరు పెట్టింది. ఎవరు పేరు పెట్టారు? లేయా. బాగా చెప్పారు. లేయా పేరు పెట్టింది. లేయా ఎవరి భార్య? యాకోబు మొదటి భార్య. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఫలించాలన్నమాట.
ఆమె కూడా గొడ్రాలుగా ఉంది, పెళ్ళైంది కానీ గొడ్రాలుగా ఉంది. ఎందుకంటే తన భర్త తను ద్వేషించాడు, తను శ్రమ పెడుతూ వచ్చాడు. ఎందుకంటే తన చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు, బాహ్య సౌందర్యాన్ని తాను చూశాడు. చూసిన కారణం చేత లేయాన్ని నిర్లక్ష్యం చేశాడు. అయితే ఈమె భక్తి కలిగింది కాబట్టి దేవుడు దృష్టించి తన సమస్యను పరిష్కారం చేశాడు. మన సమస్యను కూడా క్రీస్తులో పరిష్కారం చేశాడు. కనుక ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మన మనసును ఎటువంటి మళ్ళించుకోకూడదు. ఎప్పుడు దేని మీద ఉండాలి? ప్రభు చేసిన త్యాగం మీద, మనలో మన జీవితాన్ని ఏ రీతిగా మార్చాడో, ఏ రీతిగా ఆత్మీయంగా ఫలింపజేస్తున్నాడో దాన్ని చూడాలి. అనుదినం కూడా మనం ఫలించే వరకు ఉండాలి. భౌతిక ఫలం అంటే బిడ్డ పుడతారు, 2 బిడ్డలు, 3 పుడతారు, 4 పుడతారు, లేదా 10 మంది పుడతారు, అక్కడికి ఆగిపోతుంది. ఆత్మీయ జీవితం అనుదినం ఏం చేయాలండి? వాక్యం వినాలి, వాక్యం ఫలించేటట్టుగా ఉండాలి, దేవుని సేవలో వర్ధిల్లేటట్టుగా ఉండాలి. అది దైవ చిత్తం. ఫలించేదే దైవ చిత్తం. ఫలించట్లేదంటే అది దైవ చిత్తం కాదు. సో అలాగా రూబేను ఇవన్నీ వీళ్ళు అందరూ తెచ్చినట్టుగానే వీరు కూడా తెచ్చారు కదా. చూడండి ఏం తెచ్చాడంట. 70 తులములు ఎత్తుగల వెండి, ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపాత్రని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదికి 5 గొర్రె పిల్లలను, అందరికీ అదే నియమించాడు కాబట్టి తీసుకురావాలి. ఎవరు తక్కువ చేయటానికి వీలు లేదండి, తక్కువ చేయటానికి లేదు. ఓకే, మనం కూడా అందరికీ ఒకటే నియమం ఉన్నప్పుడు ఒకళ్ళు ఒకలాగా, ఒకళ్ళు ఇంకొకలాగా చేస్తున్నారు కదా. ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేయటానికి లేదు. వీళ్ళందరూ ఒకలాగా చేశారా లేదా? అట్లా దహన బలి అవసరం. ఏ బలి అవసరం అండి? ధూపద్రవ్యాలు ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ దహన బలి అర్పించారు, తర్వాత పాప పరిహారార్థ బలి అర్పించారు, సమాధాన బలి అర్పించారు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత పాప పరిహారార్థ బలి అవసరమా? ఎందుకంటే అపవిత్రులు అవుతూ ఉంటాం కదా. ఎట్లా ఏదో చెడ్డ మాటలు మాట్లాడమనో, చెడు చూపులు చూసామనో, చెడు తలంపులు అంత మాత్రమే కాదు. కానీ దేవుని సేవ చేయలేదు. దేవుని వాక్యాన్ని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుని నిర్లక్ష్యం పెట్టుకోడు. సో అదే ఏ విషయంలో మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాము, మలాఖీలో అదే చెప్తాడు అన్నమాట. ఎలా అర్పించారు వాళ్ళు బలులు? కుంటివాటిని, గుడ్డివాటిని, పనికిరాని వాటిని అర్పించారు బలు. దేవుని బిడ్డగా ఉన్నాం, అప్పుడప్పుడు అడప వచ్చిపోతున్నాం, లేకపోతే పొద్దున్న లేచిన వాక్యం చదవట్లేదు. సో కాబట్టి ఏం అర్పిస్తున్నావు? నువ్వు పొద్దున్న లేచి ఏం అర్పించట్లేదు. అందుకని ఇవన్నీ కూడా పాపాలే. సమయాలు ఏమంటాడు? నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అడుగుతున్నా అంటాడు కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆత్మీయ విషయాలు, ముఖ్యంగా దేవునికి అర్పించవలసిన బలులు లేచినప్పటి నుంచి కూడా అర్పించకపోతే సంఘంగా అర్పించాలి, కుటుంబంగా అర్పించుకోవాలి. లేనట్లయితే చూడండి, మనం లోపం కలిగిన వారిగా ఉంటాం, లెక్క ఒప్పు చెప్పవలసిన వారిగా ఉంటాం, నష్టాలను తెచ్చుకుంటాం. అలా ఉండకూడదు. తర్వాత 36వ వచనంలో 4వ దినమున ఎవరు తెచ్చారు? రూబేనీయుల ప్రధానుడైన ఏలీసూరు. తర్వాత 36వ వచనంలో 5వ దినమున అర్పణమును తెచ్చిన వాడు సూరీష దాయి కుమారుడును, షిమ్యోనీయులకు ప్రధానుడైన షెలూమియా. ఎవరు ఈయన? షిమ్యోన్. షిమ్యోన్ అంటే అర్థమైంది యెహోవా నేను ద్వేషింపబడ్డ సూచన కనుక. ఫస్ట్ నేను నా శ్రమను చూసిన కనుక అన్నాడు అన్నది అని మనకి రూబేన్ అని పేరు. రెండు షిమ్యోన్ అంటే అర్థం ఏంటి? యెహోవా నేను ద్వేషింపబడ్డ. కాబట్టి ఎవరు మనల్ని ద్వేషించినా, నిన్ను ద్వేషించినా, నన్ను ద్వేషించినా తప్పక దేవుడు చూస్తాడు. చూసి ద్వేషించిన వారిని ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు.
కాబట్టి పడ్డవారు చెడ్డవారు కాదు, కానీ ఎవరైతే దూషించారో, ద్వేషించారో, చెడ్డ మాటలలో పలికారో క్రీస్తు నిమిత్తము వారిని దేవుడు తీర్పు తీస్తాడు. మనం ధనిలు అన్నమాట, మన బహుమానం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ షిమ్యోనీయులు కూడా ఎన్నో రోజు తీసుకొచ్చారు వీళ్ళు, షెలుమీయేలు అంటారు. తర్వాత 42వ వచనం, 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడు గాదేయులకు ప్రధానుడైన ఎలీసా. ఎవరు? ఏ గోత్రం వాళ్ళు వీళ్ళు? వీళ్ళు కూడా అవే తీసుకొచ్చారు. గాదు అంటే అర్థం ఏంటి? జడ్జిమెంట్. గాదు అంటే జడ్జిమెంట్ అయినా ఏమన్నా తీర్పైనా సరే. ఎవరైనా చెప్తారా? గాదు. రమాదేవి గారు, మీ దగ్గర బుక్ ఉంటున్నావు కదా. గాది అంటే నా సైన్యము అని అర్థం అండి. గాదు అంటే అదృష్టము అని. రైట్, గాదు అంటే అదృష్టం కదండి. కాబట్టి ఏంటంటే ఇంతమందిని నేను ఈ పిల్లవాడిని కూడా సంపాదించుకున్నాను కనుక నాకు ఏమని పేరు పెడుతుంది? అదృష్టం అని పేరు. అదృష్టం అంటే దాని అర్థం ఏంటంటే అది కృప అని అర్థం అన్నమాట. ఒక రకంగా దేవుని దయ అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఇది కేవలం దేవుని దయ ద్వారానే కలిగారని వాళ్ళు పేరు పెట్టారు. కాబట్టి గాదు అంటే అదృష్టం. ఈ గాదు గోత్రం నుంచి ఎవరు తీసుకొచ్చారు? ఎలియాసాపు. తర్వాత 7వ దినమున ఎవరు తీసుకొచ్చారు చూద్దాం. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడు ఎఫ్రాయిమీయులకు ప్రధానుడైన ఎలీషా. ఎఫ్రాయిమీయులు ఎవరండి? ఎలీషా. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? ఎఫ్రాయిం అంటే ఫలించుట. రెండంతల వృద్ధి, రెండంతల ఫలం. రెండంతల ఫలం అంటే భౌతికంగాను ఆత్మీయంగా కూడా ఫలించాడు. ఎవరండి? భౌతికంగా ఫలించాలి. తర్వాత అందుకనే నా నీతిని రాజ్యమును మొదటి వెతకండి అని యేసుప్రభు చెప్పాడు కదా. అట్లా వెతికితే ఏమవుతుంది? ఆత్మఫలం దొరుకుతుంది, తర్వాత భూఫలం కూడా దొరుకుతుంది, భౌతికంగా కూడా కావాల్సినవి దొరుకుతాయి. అయితే మొదటి దేని వెతకాలి? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. సో అలాగా మనం కూడా ఎఫ్రాయిమీయుల వలె ప్రతిరోజు కూడా రెండంతలుగా ఫలించేవారుగా ఉండాలి. తర్వాత 8వ రోజు 54వ వచనంలో 8వ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడైన గమలీయేలు. ఎవరండి? గమలీయేలు. ఎవరి గోత్రం వాడు? మనష్షే అంటే అర్థం ఏంటి? మారాచుట్ట. ఎవరి కుమారులు వీళ్ళిద్దరు? ఎఫ్రాయిము, మనష్షే, యోసేపు కుమారులు కదా. కాబట్టి ఆ విధంగా యాకోబు ఎందుకంటే తన కుమారులుగా తాను చేర్చుకున్నాడు కనుక ఆ విధంగా యోసేపు గోత్రంలో వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వబడింది అన్నమాట. సగం ఇవ్వబడింది. యోసేపు గోత్రం ఈ విధంగా ఇద్దరికి డివైడ్ చేసి ఇచ్చాడన్నమాట. కాబట్టి యోసేపు అంటే అర్థం ఏంటి? యోసేపు కాదు, ఈ మనష్షే అంటే అర్థం ఏంటి? ఏం మర్చిపోవాలి? ఏం మర్చిపోతున్నాం కదా. పాత అన్నీ ఏం చేస్తున్నాం? అన్నీ మర్చిపోతాం. తప్పు చేసినా, ఒప్పు చేసినా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది ఏం చేయాలి? మర్చిపోవాలి. ఇప్పుడు ఏం మర్చిపోవాలి? యోసేపు పెట్టాడు. ఏం మర్చిపోవాలంటే అన్నదమ్ములు ఏం చేశారు? ఆయన్ని, యోసేపుని బాధపరిచారు, హింసించారు కదండి. అవి ఏం చేశాడు? మర్చిపోయాడు. అందుకనే పెట్టాడు. అందుకనే లాస్ట్లో ఏమంటాడంటే, అన్నలారా మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఏం చేస్తాను? నేను పోషిస్తాను. వాళ్ళు భయపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, మనల్ని పగ తీర్చుకుంటాడని. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని అంటే దాని అర్థం ఏంటి?
మరచుట చెప్పబోయా ఉన్నావు ఇక్కడే. ఏం చేస్తున్నావు? మర్చిపోవాలి కదా. కాబట్టి ఇప్పుడు నిన్న మొన్న రాలేదు, ఈరోజు ఏదో మెసేజ్ పెట్టలేదు, నేను ఏదో చెప్పాను, నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? నేను గిల్టీగా చేస్తుంది, అపరాధిగా చేస్తుంది. ఒప్పుకొని ఏం చేయాలి? మర్చిపోవాలి. విడిచిపెట్టేసి మర్చిపోయి రేపు కూడా కంటిన్యూ చేయాలి. రేపు కంటిన్యూ చేస్తావా? చేయకూడదు. అదనమాట మనుష్య అంటే. చేసి క్రియ చేస్తున్నాడు అనమాట. కీడు చేసిన వారికి ఏం చేస్తున్నాడు? మేలు. చెప్పబోయా తెలీదా? తప్పించుకుంటే నోరు మూసుకుని వెళ్ళాడు. విట్టప్పుడు మాత్రం చేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? కీడు చేసిన వారికి ఏం చేస్తారు? ఓకే అండి. సో మనం అదొకటి నేర్చుకోవాలి. వేసినప్పుడు వాని నెత్తి మీద ఏంటంటే నిప్పులు గొప్పగా మనకి బాధాకరంగానే ఉంటుంది కదా. ఏం శోభం? కీడు చేసిన వారికి మేలు చేయడం అంటే ఎంత కష్టం. కానీ తప్పదు. దేవుడు ఆ మార్గంలో మనల్ని ఏం చేస్తున్నాడు? అయితే దీని ప్రతిఫలం మనం తర్వాత చూస్తాం. ఓకే అండి. అనుకుంటాను. 8వ రోజు అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడుంది? 60వ వచనం. 9వ దినమున చదవండి త్వరగా. బెన్యామీన్ అంటే అర్థం ఏంటండి? బెన్యామీన్ అంటే అర్థం ఏంటన్నా? ఏదో నాకు గుర్తు రావట్లేదు. కుడి చేతి రైట్ హ్యాండ్, సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని కుడి పార్శ్వమందు తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు రైట్ హ్యాండ్ అన్నమాట. రైట్ హ్యాండ్ అంటే తండ్రి యొక్క చిత్తాన్ని అంతటిని కూడా చేస్తాడు. ఎంత అవమానమైన, మరణమైన, శ్రమ అయినా, సెలువు అయినా అన్నిటినీ కూడా ఏం చేస్తాడు? అందుకని కొంతమంది ఏంటంటే నాకు జాన్సన్ రైట్ హ్యాండ్ అండి. రైట్ హ్యాండ్ అంటే ఏం చేస్తాడు? నేను చెప్పిందంతా చేస్తాడు. ఓకే అండి. మనం దేవుడు చెప్పిందంతా ఏం చేయాలి? చేయాలి. అప్పుడు ఎలా ఉంటాం మనం? బెన్యామీన్ లాగా ఉండి ఆ బెన్యామీన్ తెచ్చిన అర్పణలన్నీ కూడా మనం కూడా ఏం చేయాలి? చేయాలి. తర్వాత ఇంకోటి 66 చదువు. 10వ దినమున అర్పణము తెచ్చినవాడు అమీషద్దాయి కుమారులను దానియేలు ప్రధానులైన అహీయెజరు కదా, ఇతను తెచ్చాడు. ఈయన ఎవరండి? దాను గోత్రికుడు. దాను అంటే అర్థం ఏంటన్నా? దాని అంటే తీర్పు, జడ్జిమెంట్. ఎందుకంటే దానియేలు కూడా దాని నుంచే వచ్చింది. చెప్పండి అమ్మ, ఏముంది? దాను అంటే ఏంటి? న్యాయాధిపతి. వెరీ గుడ్. తీర్పు తెచ్చేవాడు. దేవుడు ఎవరండి? దేవుడు న్యాయాధిపతి. మనం తీర్పు తెచ్చకూడదు. ఎవరికి తీర్పు తీర్చాలి? దేవుడే తీర్పు తెచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? 1 పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ప్రభువును ఏం చేశాడు? యేసు ప్రభు న్యాయముగా తీర్పు తీర్చు, హింసించిన వాడిని, దూషించిన వాడిని దూషించలేదు. తర్వాత ఏం చేశాడంటే న్యాయంగా తీర్పు తీర్చి దేవునికే అప్పగించాడు అని అర్థమవుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం. కాబట్టి మనల్ని రక్షించిన తర్వాత కూడా ఇవన్నీ ఆవరించి ఉంటాయి. యేసు ప్రభు దేవుడై ఉండి తాను మానవుడిగా, మన రక్షకుడిగా ఇవన్నీ కూడా అనుభవిస్తూ వచ్చాడు. అందుకనే మన ప్రధాన యాజకుడు అనుభవం లేనివాడు కాదు. మన వల్లే అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడంటే శోధింపబడ్డాడు. మనుషులు ఎలా శోధింపబడుతున్నారో ఆదాము దగ్గర నుంచి అన్ని విషయాల్లో తాను కూడా శోధింపబడ్డాడు. సాతాను వచ్చి ఆదాము అవ్వను శోధించినట్టు శోధించలేదా? అవను శోధించినట్టుగా ఈ రాళ్ళని రొట్టె చేసుకో, ఇవన్నీ నీకు ఇస్తా, సాగిలు కూడా మొక్కు, లేకపోతే ఇక్కడి నుంచి దూకు చేశాడు. వాళ్ళు కూడా మొదటి శోధన అదే కదా. అవ్వకి ఈ పండు తింటే సావు, శరీరానికి మంచిది కదా,
రమ్యమైంది, 3 రకాలుగా ఆ పండులో ఉన్నాయి. సో ఆ విధంగా దాని గోత్రికుల్లో ఒక ప్రధానుడు కూడా ఏం చేశాడు, తీసుకొచ్చాడు. తర్వాత వచ్చిన 11వ దినమున అర్పణము తెచ్చినవాడు 72 వచ్చిన 11వ దినమున అర్పణం తెచ్చిన వాడు ఒక్రాను కుమారుడును అషేరీయులకు ప్రధానుడు అయిన పగీయేలు. ఆషేర్. ఆషేర్ అంటే అర్థం ఏంటండి? బ్లెస్సింగ్, ఆశీర్వాదము. ఆషేర్ అమ్మా సంతోషం కదా, సంతోషం, హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది పిల్లలు పుట్టినందుకు వాళ్ళకి ఏమొచ్చేసింది, సంతోషం వచ్చేసింది కదా. మనకి ఎప్పుడు సంతోషం ఉండాలి, దేవుని సేవ చేస్తున్నప్పుడు సంతోషం. ఓకే అండి. అదే కాబట్టి మీరు కూడా అనుభవిస్తున్నారేమో, మేము కూడా అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే దేవుని సేవ చేస్తున్నప్పుడు పూర్ణ మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఎవరైనా ఏమన్నా ఏది చేసినప్పటికీ కూడా ఈ సేవ చేసినప్పుడు పూర్ణ మనశ్శాంతి, బయట సువార్త చేసినప్పుడు చాలా ఇదిగా ఉంటుందండి, నెమ్మది. సో సంతోషం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పౌలు కూడా అంటాడు, ఆనందించుడి. ఫిలిప్పీ 4:4 అంటాడు కదా, ఏమంటాడు? 4:6 ఆనందించుడి. మరలా చెప్పుతును, ఎవరినందు ఆనందించాలి? ప్రభునందు. ప్రభునందు ఆనందించడం అంటే అర్థం ఏంటి? కొట్టినవాడిని కొట్టద్దు, కొట్టినవాడిని కొట్టకపోతే అది ఆనందమా? అది మనకు కష్టమైపోతుంది. కొడితే కొట్టేయాలంటే అలా చేసి ఏం చేయాలంటే యేసుప్రభు చేసినట్టుగా ప్రభునందు ఆనందం. తర్వాత 12వ దినమున అర్పణము తెచ్చినవాడు 78 వచ్చిన 12వ దినమున అర్పణం తెచ్చినవాడు ఏనాను కుమారుడును నఫ్తాలీయులకు ప్రధానుడు అయిన అహీరా తీసుకొచ్చాడు. 12వ వాడు. ఏ గోత్రం ఇది? నఫ్తాలి. నఫ్తాలి అంటే అర్థం ఏంటన్నా? పోరాడి గెలుచుట. పోరాడి గెలుచుట, పోరాడి గెలుచుట. యాకోబు కూడా ఏం చేశాడండి? పోరాడి గెలిచాడు. ఎవరితో పోరాడాడు? నరులతో పోరాడాను. తర్వాత దేవునితో కూడా పోరాడు. ఏం చేశాడు? ఎప్పుడు దేవుడు ఏం చేశాడంటే తుంటి ఎరగొట్టాడు కదా. ఆదికాండం 32వ అధ్యాయంలో 32వ వచనంలో ఉంటుంది. తుంటి ఎరగొట్టి 28 నుంచి ఉంటుంది. కాబట్టి తుంటి ఎరగొట్టి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అలాగా మనం కూడా ఈ లోకంలో ఎదిరించేవారు ఉంటారు, బెదిరించేవారు ఉంటారు. వారిని జయించాలి, సమస్యలను జయించాలి. తర్వాత దేవుణ్ణి కూడా ఏం చేయాలంటే మనం జయించాలి. ఓకే, దేవుణ్ణి జయించడం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకేమొస్తుంది? విజయం అనేది వస్తుంది. ఓకేనా? సో కాబట్టి దేవుడు చెప్పినవన్నీ కూడా చేసినప్పుడు మనకేమొస్తుంది? జయం వస్తుంది. సో అలా చేయాలి. తర్వాత ఇంకా ఉన్నారా? అయిపోయింది. కాబట్టి ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలు? 12 గోత్రాలు అర్పించారు లేదా? ఇప్పుడు మనం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబం, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అనుదినం ఏం చేయాలి? మనం అర్పించాలి, ఆరాధన చేయాలి. తర్వాత దాని బలి చేయాలి. దాని బలి అంటే ఆరాధన కిందకి వస్తుంది. నైవేద్యం చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత సమాధాన బలి. ఇప్పుడు దేవునితో మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. పాప పరిహారం, ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? వెంటనే యేసు రక్త ప్రోక్షణ తెచ్చుకోవాలి. నిజంగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకుండా విరిగి నలిగిన హృదయం అంటే నిజంగా పశ్చాత్తాపడిన మనసు అన్నమాట, హృదయం అన్నమాట. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే 51వ కీర్తనలో ఆయన పాపము చేశాడు, అది వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నాతాను చెప్పిన తర్వాత అంతగా పశ్చాత్తాపడ్డాడు. బాగా పశ్చాత్తాపడటం అంటే అది విరిగి నలిగిన హృదయం అంటే. అందుకనే 17వ వచనంలో ఏమంటాడంటే 51:17లో పెరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన బలి అంటాడు.
ఎందుకంటే అంత పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు, బాగా కడుగు అని చెప్తాడు. తన దోషం యొక్క ఆ తీవ్రత ఎంత భయంకరమైందో దేవుని దృష్టిలో ఎరిగినప్పుడు తన హృదయాన్ని బద్దలు కొట్టుకున్నాడు. అందుకనే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా శుంకర్ ఏం చేస్తాడండి, ఈయన పెదవులతో నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకుంటాడు. ఈ శుంకర్ ఏం చేస్తాడండి, ఆకాశం వైపు కన్నులెత్తుటకు రొమ్ము కొట్టుకున్నాడండి, హృదయాన్నే కొట్టుకున్నాడు, బద్దలు కొట్టుకున్నాడు. పౌలు కూడా అంటాడు, నా హృదయాన్ని బద్దలు చేసేదరేమో. అదే రియల్ పశ్చాత్తాపం హృదయంలో రావటం విరిగినట్టు. ఊరికే విరిగిన హృదయంతో ఆరాధిస్తున్నాను, ఆరాధనకి అవసరం లేదు, ప్రార్థనకి కావాలి. ఏది విరిగినలిగినది, ఆరాధనకి అవసరం లేదు, ఆరాధనప్పుడు చేస్తారు. ఓకే అండి, కానీ మంచిది, టైం అయిపోయింది. ఈరోజు ఒక 10 నిమిషాలు ఎంత ఎక్కువ అయిపోయింది, మరి చూసుకోండి, కవర్ చేసుకోండి, లేకపోతే కొంత సమయం సాక్రిఫైస్ చేసుకోండి. ప్రార్థనలోకి వెళ్దాం.